ఓం గం గం గణాధిపతియే నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. మిత్రులందరికీ నిన్న 5 వీడియోలు ఐదో క్రమం చెప్పిన కదా, ఇది కాపరు రజుని గురించి. అట్లనే ఈరోజు 6వది కూడా చెప్తా వినండి. ఈ 10 ఉన్నాయి, 10 మీకు పెడతా. ఆ తర్వాత మీరు ఏదో ఒక రూట్లో, తెలిసిన రూట్లో వెళ్ళచ్చు. ఓకేనా? చెప్తా వినండి. శుద్ధి చేసిన తామ్రం రేకుగా చేసుకోవాలి. శుద్ధి చేసిన తామ్రాన్ని రేకుగా మార్చుకోవాలన్నమాట. మార్చుకున్న తర్వాత ఒక 6 తులాలు పాదరసం తీసుకోండి. 10 తులాలు నిమ్మపండ్ల రసంతో బాగా మర్దన చేయండి. దాన్ని తామ్రం రేకుకు లేపనం చేసి ఒక పిడతలో పెట్టి సాంబ్రాణి ఉప్పు అన్నమాట, రాతి పువ్వు ఒక 5 తులాలు వేసి దానిపై ఈ రేకులు ఉంచి 5 తులాలు సాంబ్రాణి ఉప్పు వేసి పిడతలో శిలామన్నుడు ఇచ్చేసి ఒక జాము అన్నమాట. ఒక జాములో ఆరిపోవు పుటం, ఒక జాములోనే ఆరిపోవాలి పుటం. అంటే 2.5 గంటలో పుటం ఆరిపోవాలి. అంత పుటం వేసుకోవాలి. అట్లా వేసుకుంటే మరలా అదే పై ప్రకారమే ఒక గజపుటం వేయాలి. అది వేసిన తర్వాత మళ్ళీ గజపుటం వేయాలి. సర్వం వ్యాధులకు అనుపానం భేదితో ఉపయోగించబడుతుంది ఈ మందు. ఈ తామ్రరజును ఈ జబ్బులకు, సర్వ వ్యాధులకు ఉపయోగపడుతుంది మిత్రమా. అది అలాగనే చేసుకోవాలి. చేసుకుంటే మీరు ముందుకు పోగలుగుతారు. ఏది? ఈ ఆయుర్వేదంలో ఇది జబ్బులకు, సర్వవ్యాధులు అంటే ఏది? కడుపులో ఏమన్నా ఉన్నా, లేకుంటే ఇంకేంటన్నా ఉన్నా కూడా బాగా ముందుకు పోవచ్చు. అందుకని మీరు జాగ్రత్తగా చేసుకోండి. ఒకవేళ మీరు మందు చేసుకున్న తర్వాత ఈ గజపుటం వేయకుండా ఒక జాము పుటం వేస్తావు కదా, పుటం వేసినప్పుడు నీకేమొస్తుంది? భస్మం వస్తుంది. ఆ భస్మాన్ని తీసుకొని మీరు తగరం మినిగిపోతే తగరము నీరు లాగుంది. ఓకేనా? ఈ విధంగా చేసుకోవచ్చు మిత్రమా. అది అట్లా కూడా మీకు అవకాశం ఉంది. అది విషయం. ఆ విధంగా చేసుకోండి, సరిపోద్ది. విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. థ్యాంక్ యూ.